యంగ్ పిల్లలు ఉంటారు 20 to 30 years. వీళ్ళు ఏం చేస్తారంటే అంగస్తంభన రావట్లేదని వ్యాగ్రాకి వెళ్ళడమా, ఆర్ ఆల్కహాల్ తీసుకోవడమా, లేకపోతే ఇంకో సబ్స్టెన్స్ తీసుకోవడమా, ఆయుర్వేదిక్ థింగ్స్ వెళ్ళిపోవటము, ఇలా చేసి ఏమవుతుందంటే డిపెండెన్సీకి వెళ్ళిపోయి, డిపెండెన్సీ అంటే ఏంటి, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి ఎరెక్షన్స్ రావు, సో అలాగా డిపెండెన్సీ. ఇప్పుడు వయాగ్రా తీసుకోకుండా వాళ్ళకి ఎరెక్షన్స్ రావు. ఎరెక్షన్స్ అంటే అంగం గట్టి పడదు. సో ఇది ఏంటిది, ఒక రోజువారీ దైనందిక జీవితంలో రావాల్సిన మినిమం ఎరెక్షన్స్ వాళ్ళు ఒక కెమికల్ మీద డిపెండెన్సీ అయిపోయిన తర్వాతే వస్తుంది. దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. మనకు కోరిక వచ్చినప్పుడు అంగం స్తంభించడం న్యాచురల్. సో ఒక సబ్స్టెన్స్ తీసుకున్న తర్వాత అంగం గట్టి పడుతుంది అంటే అది న్యాచురల్ ఎరెక్షన్స్ కావు. సో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్లో ఏంటి అంటే వీళ్ళ పియర్ అడిక్షన్స్, అంటే వాళ్ళ స్నేహితులు అరే ఇది తీసుకుంటే ఎరెక్షన్స్ బాగా వస్తున్నాయని చెప్పటము, లేకపోతే వాళ్ళకి ఒక ప్యాషనేట్ ఇది తీసుకుంటే ఇంకా పెద్దది అయిపోతుంది అన్న ఒక మిత్ ఉండటము, ఆర్ డిపెండెన్సీ వాళ్ళ పార్ట్నర్ ఇన్సిస్ట్ చేయటము, అంగం చిన్నగా ఉంది అని చెప్పటము, ఇలాంటి వాళ్ళ వల్ల కనీసం ఒక్కసారన్నా ఇట్లా ట్రై చేస్తే బాగుంటుందని ఒకసారి అడిక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ఏమవుతుంది, ఆ ఫీల్తో అది వేసుకుంటే కానీ సెక్షువల్ యాక్ట్కి వెళ్ళరు. సో దీన్నే డిపెండెన్సీ అంటాం. దీంతో రిలేషన్షిప్ ఇష్యూస్ రావచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అదర్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఇట్లాంటి. సో ఇందులో వయాగ్రా గురించి నేను చాలా చెప్పాను. ఆల్కహాల్ గురించి ఏంటి అంటే, ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఫస్ట్లో ఎర్లీ టైం అంటే కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లో ఈ ఆల్కహాల్ యాంగ్జైటీని తగ్గించేసి ఎరెక్షన్స్ని పెంచి వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నట్టు వాళ్ళకి ఫీలింగ్ ఇస్తుంది. సో ఇదేదో బాగుంది కదా అని చివరికి ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది, యాంగ్జైటీని తగ్గించేస్తే ఎమోషన్స్ ఎక్కడ బాండ్ అవుతాయి, సో ఇబ్బంది అవుతుంది. వీలైనంత వరకు వితౌట్ ఆల్కహాల్, వితౌట్ వయాగ్రా, వితౌట్ ఎనీ కెమికల్ ఇండక్షన్ ఎరెక్షన్స్ రావటమే వెరీ సేఫ్ అండ్ రియల్ సెక్స్, అండ్ ఎమోషన్స్ కూడా ఫిల్ అవుతాయి. సో అలా కాకుండా డిపెండెన్సీ పెరిగే కొద్దీ చివరికి సైడ్ ఎఫెక్ట్స్, ఎక్కువ రోజులు హెల్తీ సెక్షువల్ లైఫ్ లేకుండా ఇబ్బంది పడతారు. సో దయచేసి ఈ ఆల్కహాల్ని కానీ, వయాగ్రాని కానీ, ఎనీ అదర్ సబ్స్టెన్స్ని కానీ లింక్ చేసి సెక్షువల్ యాక్ట్కి వెళ్తుంటే వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారని మీరు గ్రహించాలి. వాళ్ళకి ఈజీగా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, మనమేమి అంగానికి షాక్ ఇవ్వడం అలాంటివి ఏం చేయము. ఇది సౌండ్ వేవ్ థెరపీ అనమాట. దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్గా లో ఇంటెన్సిటీ సౌండ్ వేవ్స్తో మనం అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేస్తాం. సో మసాజింగ్ టెక్నిక్ ఏం చేస్తుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని పెంచుతుంది. ఈ బ్లడ్ సప్లై పెంచితే ఏమవుతుంది, బేసికలీ ఎరెక్షన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వితౌట్ కెమికల్ ఇండక్షన్, మనం ఏదో ఇంజెక్షన్స్ ఇవ్వడమో ఇంప్లాంట్స్ పెట్టి చేయటం కాదు, న్యాచురల్గా వాళ్ళకి బ్లడ్ సప్లై పెరుగుతుంది, అంగస్తంభన అనేది వస్తుంది. సో దీంతో వాళ్ళు హ్యాపీ సెక్షువల్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఇవి 8 to 12 సెషన్స్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ మారుతుంది, మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా మళ్ళీ ఇబ్బందులు రాకుండా, డిపెండెన్సీ లేకుండా వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. దీన్ని యూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.